ఒకరోజు మిస్ బెల్లా టామ్ అండ్ జెర్రీకి సర్ప్రైజ్ ఇచ్చింది. మిస్ బెల్లా, మనం మా ఊరికి వెళ్దామా, అక్కడ ఎంత ఫన్గా ఉంటుందో మీకు తెలియదు అని అంటుంది. జెర్రీ ఆనందంతో, వా, ఊరంటే నాకు చాలా ఇష్టం. టామ్ మాత్రం, అక్కడ టీవీ సోఫా ఉంటాయా అని అంటాడు. మిస్ బెల్లా, అక్కడ వేరే ఎంజాయ్మెంట్ ఉంటుంది టామ్ అని చెప్తుంది. కారులో బయలుదేరిన వాళ్ళు కొన్ని గంటల తర్వాత టెంపుల్స్, పచ్చటి పొలాలు, బాతులు ఈత కొడుతున్న చెరువు కనపడే గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో అడుగు పెట్టగానే జెర్రీ నిద్రపోతున్న ఎద్దును చూశాడు. జెర్రీ మెల్లగా ఎద్దు దగ్గరకు వెళ్ళి దాన్ని వెక్కిరించితే ఎలా ఉంటుంది అని అనుకుని దాన్ని తోకని గిల్లాడు. ఎద్దు ఒక్కసారిగా ఊహించని వేగంతో టామ్ వైపుకు దూసుకువచ్చింది. టామ్ వేగంగా పరిగెత్తుతూ, జెర్రీ, నువ్వే చేశావా అని అంటాడు. జెర్రీ పొలాల మధ్యలో నించొని నవ్వుకుంటాడు. చివరికి టామ్ చెట్టెక్కి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. కాసేపటికి టామ్కు ఆకలి వేసింది. ఓ కోడిగుడ్డు గూడి దగ్గరికి వెళ్ళాడు. టామ్, వావ్, గుడ్లు దొరికాయి, రాత్రికి ఆమ్లెట్ రెడీ అని అనుకుంటాడు. కానీ ఒక్కసారిగా టామ్ వైపు మొత్తం కోళ్లు దాడి చేశాయి. టామ్ అరుస్తూ, ఇక్కడ ప్రతి ఒక్కరూ నన్నే కొడతారా అని అనుకుంటాడు. జెర్రీ మరో ప్లాన్ వేశాడు. ఒక పెద్ద బురద గుంట దగ్గర అరటి తొక్క వేసి, టామ్ త్వరగా రా, ఇక్కడ రుచికరమైన ఫుడ్ ఉంది. టామ్ హ్యాపీగా పరిగెత్తి జారి బురదలో పడ్డాడు. టామ్, ఇప్పుడు గ్రామం మేకలా ఉన్నాను అని జెర్రీ ఏడిపిస్తాడు. మిస్ బెల్లా వారిని ఎద్దుల బండి మీద ఊరంతా తీసుకెళ్లాలని ప్లాన్ చేసింది. టామ్ ఇంకా బురద తుడుచుకుంటూ ఉండగానే జెర్రీ కొత్త ప్లాన్ వేస్తున్నాడు. కానీ అనుకోకుండా అక్కడ ఉన్న ఒక గాడిద తన కాళ్ళతో ఇద్దరిని తన్నేసింది. అంతే, తడు. ఊహించని వేగంతో వెళ్లి టామ్, జెర్రీ ఇద్దరు గాల్లో ఎగిరారు. ఊరి చెత్తగుట్టలో ఇద్దరూ పడ్డారు. టామ్ చెత్త తుడుచుకుంటూ, ఇక నేను ఎప్పటికీ ఊరికి రాను. జెర్రీ మాత్రం, టామ్, ఊరంటే ఇలాంటివే, మరింత ఫన్ చేద్దాం పద. మిస్ బెల్లా నవ్వుకుంటూ చూస్తుంది. ఇలా టామ్ అండ్ జెర్రీ ఊరి సందడి ఫుల్ ఫన్తో ముగిసింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.